నమస్కారం మాస్టర్స్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. ఓం గం గణపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయే. ఆధ్యాత్మిక భావ ప్రకాశకులందరికీ నా నమస్కారము. మారేదెవరు, మార్చేదెవరు, ఎవరిని ఎవరు మార్చరు, మార్చినా మారరు. ఇదేగా మహాభారతం చెప్పినటువంటి నీతి. నిజంగా చెప్పేవాడు ఎందరూ చెప్పారో, దుర్యోధనుడు మారాడా, ధృతరాష్ట్రుడు మారాడా, ఎవరు మారారు? కర్ణుడా, శకున, ఎవరు మారారు? ఎవ్వరూ మారలేదు. ఏ క్యారెక్టర్ కూడా మారలేదు. ఏ క్యారెక్టర్ మార్చలేదు. శ్రీకృష్ణుడు, దానికి ఉదాహరణ శ్రీకృష్ణుని యొక్క రాయభారమే ఉదాహరణ. అయినా సరే శ్రీకృష్ణుడిని తప్పుగా భావించింది ఈ జగతి. అయితే మహాభారతానికి ఒక తలమానికమైన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆయన ఎవరంటే విదురుడు. విదురుడు ఎవరు? విదురుడు మహాభారతంలో ధర్మబోధ చేయడానికై ఈ లోకానికి అవసరించినటువంటి ప్రతినిధిగా చెప్పుకోవచ్చు. అయితే విదురుడు ధృతరాష్ట్రుడికి, పాండురాజుకి సోదరుడిగా జన్మించడం జరిగింది. అయితే జోదం అనంతరము ధృతరాష్ట్రుడు ఆయన యొక్క కొలువులో ముందు కూడా ఉన్నాడు అనుకోండి, మినిస్టర్గాను. తర్వాత ఏంటంటే రాజకీయ సలహాదారుగా కూడా వ్యవహరించేవారు. అంటే ఏ పని చేయాలి, ఎలా చేయాలి అని చెప్తే మాత్రం విన్నాడు ధృతరాష్ట్రుడు. అందుకే విదుర నీతి అనేటువంటిది చాలా ప్రసిద్ధికి ఎక్కినటువంటి గ్రంథ మహాభారతంలో చాలా సందర్భాల్లో దాని యొక్క ఉద్యోగ పర్వంలో ఎక్కువగా వస్తున్నాను. ఉద్యోగ పర్వం, తర్వాత యుద్ధానికి ముందు ఇవన్నీ. కానీ అంటే మహాభారతంలో అనేక ఘట్టాల్లో విదురుడు చెప్పినటువంటి వాక్యాలు కూడా చాలా వరకు ప్రముఖంగా ముఖ్యమైనవి. అది విన్నవాడు బాగుపడ్డాడు, విననివాడు చెడిపోయాడు. అయితే విదురుడు ధృతరాష్ట్రుడు చెప్పిన నీతి విదురు నీతిగా ప్రసిద్ధిగాంచింది. ధర్మరాజు పట్ల, ధృతరాష్ట్రుడు కుమారుల పట్ల, దుర్యోధనాదుల పట్ల సమ దృష్టితో వ్యవహరించిన వాడు ఒక్క విదురుడు ఒక్కడే. మహాభారతం మొత్తం తీసుకున్నా సరే విదురుడు ఒక్కడే చెప్పక తప్పదు. రక్షించడంలో, అలాగని ధర్మాన్ని రక్షించడం విదురుడు ఏనాడు కూడా వెనుతీయలేదు. ధర్మపరులైనటువంటి ధర్మరాజాదుల్ని నిరంతరము కాపాడడానికి ప్రయత్నించిన వాడు. ఎందుకు అంటే ఆ ధర్మానికి ప్రతినిధి కాబట్టి. ఇవే విదురు నీతి అంటే అనేక వాక్యాలలో వైశంపాయనుడు వ్యాస మహర్షికి చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా విదురుడు కూడా దాన్ని నొక్కి వక్కాడించేవాడు అనేటువంటి. అయితే ఇక్కడ విదురు నీతికి ఆద్యుడు వ్యాసుడే. వ్యాసుడి తర్వాత వైశంపాయనుడు, వైశంపాయనుడి తర్వాత విదురుడు. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే స్వర్గానికి మార్గము. విదురు నీతి అనేటువంటిది స్వర్గానికి మార్గము అనేటువంటిది ధృతరాష్ట్రునికి. అంటే ప్రతి సందర్భంలో ధృతరాష్ట్రుడు చేసే పని ఏమిటంటే, నాకు ఇలా ఉంది, అలా ఉంది, ఏం చేస్తే బాగుంటుందని అడిగేవాడు. పాపం అడిగినా సరే ఆచరించడానికి వచ్చిన దుర్యోధనుడు యొక్క ప్రతిబింబం ప్రత్యక్షమయ్యేది. అంటే పుత్ర వ్యామోహం. ఈ పుత్ర వ్యామోహం వల్ల ఏమీ చేయలేక మళ్ళీ సర్లే ఎలాగైతే అలాగ వద్దు, నా జీవితం ఇంతేగా అన్న రకంగా ఉండిపోయాడు తప్ప తను రాజుగా, తన యొక్క రాజునన్నటువంటి విషయాన్ని మరచిపోయాడు. అదే ధృతరాష్ట్రుని పట్ల అంటే చెడు అని కాదు, ధృతరాష్ట్రుని పట్ల శాపమై తీరింది. అయితే ఈ ఆనందానికి మూలం ఏమిటి అంటారు. ఆనందానికి మూలము ఏమిటంటే అహింస అనేటువంటిది విదురుడు చెప్పినటువంటి మొట్టమొదటి విషయం. అంటే ఆనందం కావాలి, నాకు ఎప్పుడు ఆనందం లేదు, చిన్నతనం నుంచి ఆనందం లేదని అనేక సందర్భాల్లో ధృతరాష్ట్రుడు చెప్తే అహింస పాటించండి. హింస అంటే హింసను ఎలా ప్రేరేపించాడు అంటే ధర్మరాజాదుల్ని తుదముట్టించడానికి దుర్యోధనాదులు దుష్టచతుష్ట ప్రయత్నించినప్పుడల్లా కూడా ఈయన తలకాయ ఉప్పు అవునాను లేదు, కాదాను లేదు, చేస్తే చెయ్యండి అనేవాడు.
చేస్తే చేయండి అనడంతోనేటి అది ఇంప్లిమెంట్ అయ్యేటప్పటికి ఆ ఇంప్లిమెంటేషన్లో ఈయనకి పాపం అనేటువంటి పాపభూయిష్టం అనేది జరిగింది. అయితే ఈ విషయాన్ని మనం చక్కగా విదుర్నీతిలో ఉండేటువంటి కొన్ని ఘట్టాలని మనం ఉదాహరణ తర్వాత ఒకటి చెప్పుకుందాము. కాకపోతే మార్చేదెవరు మారేదెవరు అనేటువంటి విషయంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పేది ఎవరి కోసం పుట్టలేదండి. ధృతరాష్ట్రుడు కావచ్చు, దుర్యోధనుడు కావచ్చు, పాండవరాజు కావచ్చు, ధర్మరాజు కావచ్చు, వాళ్ళు వాళ్ళ కోసం మాత్రమే పుట్టారన్న విషయాన్ని ఉంటుంది. అక్కడ ధర్మమే గొప్పది. ఎందుకంటే ఎవరి కోసం పుట్టాం, మన కోసం మనం పుడతాం. మనం ఎవరి కోసమో పుట్టామని, ఎవరి కోసం అంటే జగతిలో పరస్పర నీతి అనేటువంటిది ఉంది. ఒకరి కోసం ఒకరు బ్రతకాల్సిన అవసరం ఉంది. ఒకరి కోసం ఒకరు బ్రతకాల్సిన అవసరం ఉంది. ఆ అవసరం జగతి యొక్క ఆవశ్యకత మనం తీర్చాలా, జగతిని మనం పాటించాలి, జగతిని అనుసరించాలి. కాబట్టి పరస్పర నీతి అనేటువంటిది గొప్పది. ఆ పరస్పర నీతిలో ధర్మము, ధర్మ సూక్ష్మత అనేటువంటి అత్యంత ఆవశ్యకమైన విషయాలు. ఈ విధంగా మాస్టర్ పాత గొప్ప సిరీస్ని ఇస్తుందనేటువంటి తృప్తి నా జీవితానికి మిగిలితే నాకు చాలు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.